డాక్టర్ ఇంకా రాలా? ఆ మెంటల్ నా కొడుకు ఇంకా రాలే. మా డాక్టర్ నట్టు తిడతాను. వస్తే నీకే తెలుస్తుందిలే. చిరాకు పడద్దులేమ్మా. డాక్టర్ ఎప్పుడు వస్తాడో? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్లే. పేషెంట్లు ఎవరు రాలే? ఒకటి వస్తే వచ్చింది చూడు. పోయి ఆమెను పిలుచుకొని నా పేషెంట్. డాక్టర్ పిలుస్తాను రామా. ఏమైంది మా? మోకాలు నొప్పి కానీ సార్. మోకాలు నొప్పులా? లైట్ ఎందుకమ్మా? అవును, నేలకు బయట పెట్టు. ఇంకా పట్టుమా, చేతులు. ఏమైంది సార్? నీకు అత్రబూస్ డిసైజ్ వచ్చింది. దీనికి ఏం చేయాలి సార్? ఆపరేషన్ చేయాలా? ఎంత లెక్క సార్? ఎంత అవుతుంది సార్ లెక్క? ₹1,00,000 దాకా అవుతుంది మా. వీడి లెక్క బాగా మింగేస్తా అండి. ఆపరేషన్ చేయండి సార్. ఇప్పుడు అంటే కుదరదు మో. రా, ఇన్ని నేనేం చేయాలో చేయకూడదు అన్ని రాసిచ్చా. ఇన్ని చేయి. బుక్ అంది మాట. 3 రోజులు అన్నం తినకూడదు. 3 రోజులు నీళ్ళు తాగకూడదు. ఆపరేషన్ దీనికి జరిగినట్టేలే. నేను చెప్పినట్టు చేయండి. ఏం రాసిచ్చినాడో పేపర్ ఇమా. ఇవన్నీ నువ్వు చేస్తే బతికినట్టేలే మనం. సరేలే, పేపర్ ఎంత? ఏమైంది మా? సార్ 3 రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుంది సార్. ఏం చేయాలి మేము ఇప్పుడు? ఏదో ఒకటి చేస్తావు. చేయండి సార్. చేతులే. రాబట్టు. నేలకు బయట పెట్టు. ఇంకా బయట పెట్టావా? ఏమైంది సార్? ఏమైందంటే ఇంకా ₹1,00,000 పెట్టి ఆపరేషన్ చేయాలి నీకు. ఇంకా ఎంత సార్? ₹1,00,000 చేయాలన్నా వద్దా? చేయండి. వారం రోజులు అన్నం తినద్దు మో. వారం రోజులు నీళ్ళు తాగొద్దు. తొంగి చూస్తున్నావు అలా ఉండు. 3 రోజుల తర్వాత రమ్మో. ఎన్ని పాటించు కరెక్ట్గా. సరేలే సార్. పా. పాటించినావు అన్నీ. డబ్బులు తెచ్చినావు కదా పాపనుగా. బ్లూ గుడ్డ ఎత్తుకోరా మేట. పట్టుకో. కప్పుమా, అది కప్పు. కాంట్రాక్టర్ భయపడుతుంది మళ్ళా. కూర్చో. కాలు పట్టుకో.
ఎట్లుంటుంది ఏముందో నాకు తెలుసు పట్టుమా ఇది ఆ మోకాలు పోయి ఏమో నాకు తెలీదు ఏం కాదులే మా నాన్న పట్టు పోయి గట్టి పోయి పట్టు మళ్ళా పట్టు పోయి లే ఆ మందు ఆడబెట్టి కట్టర్ తేపమ్మా మన కాడ కట్టర్ లేదు కదా సార్ తీసుకో సార్ సార్ ఉండండి సార్ పోయినసారి 3 ఏళ్ళు కొట్టినారు సార్ మన నొప్పి పెట్టింది ఈసారి బాగా వచ్చలమ్మా ఒకటి అటుకేచ్చునా కట్టర్ లేదు ఉండుమా నిన్ను నరుకుతా ఉండుమా నాయన ఉండుమా మా పట్టుకోమా ఎరకపోతాను పట్టుకోమా ఉండు లేమా నాయన రా పక్కకు రా మళ్ళీ కొట్టిందిమ్మా అవును సార్ ఎవరు రారేమో ఒక ఆయన వస్తాను చూడండి సార్ రాని ఏమైంది మా సార్కి థర్డ్ డిగ్రీ జరిగిందమ్మా సార్ పేషెంట్ వచ్చింది పాటించినావు మన్ని పాటించిన సార్ లెక్క తెచ్చినావు కదా తెచ్చినా సార్ అదే పనుకోపమ్మ వచ్చనా ఆ గుడ్డ ఎత్తరామా ఇంజక్షన్ అందుకో మొత్తం వేసేద్దాం సార్ ఎట్ట తిరిగి లేకూడదు ఇంకా సార్ తప్పించుకున్నా పట్టుకో దుద్దుకో మేడా ఆడ పెట్టుకోమ్మా పోయి పెద్ద కట్టారు తప్పమ్మా సార్ ఖచ్చితంగా నరికేయాలి సార్ సరే ఆ ముక్కు పట్టుకో పోయినసారి ఆమె లేకుండా సార్ ఊపి రాలా సార్ ఊపి రాలా చచ్చిపోయిందమ్మా ఈమెందమ్మా అప్పుడే చచ్చిపోయిందమ్మా చచ్చిపోయింది సార్ నువ్వే చంపేసింది నీ అమ్మ కడుపు మాడ నేనా ఇప్పుడు ఏం చేద్దామా ఫుల్ కప్పేసి ఆడవాళ్ళని కూర్చున్నాం బా సార్ కప్పు అది కప్పు కట్టరు ఇమ్మా అంటే చేతికి ఇచ్చినావు కప్పు కానరా కన్నా కప్పు అదండి పంచి ఎక్కిద్దామా ఎక్కదే కప్పు రా కూర్చోయి నీకేం తెలియదు నాకేం తెలియదు అంతే ఎవరు వచ్చినా అడిగినా చెప్పొద్దమ్మా ఇప్పుడు బాడీ ఆడేద్దమ్మా ఎడవలు పడేద్దాం పా సార్ పడేద్దామా రా చెప్తా కప్పుమా కప్పు పూర్తి కప్పు అది అందుకో ఆ పక్క గుడ్డ అందుకో కప్పుమా కప్పు రామా ఎట్టో అటు పడేసినాము రాము ఎట్టయితే చంపేసినాము మా ఎవరు వచ్చాంటారు మాడా
ఎవరు మనవు? పోలీస్ ఐపీఎస్ పింకీ ఆన్ డ్యూటీ. ఇందాక వచ్చింది నువ్వే కదా? అవును. మీ హాస్పిటల్లో మర్డర్ క్లాస్ జరిగినాయి. ఎవరైనా మర్డర్? నువ్వే. మేడం నేను చేయలే మేడం. హాస్పిటల్ వచ్చావా? పట్టుకో రామా ఆడుకుంటా రగ్గేసి ఆ పక్క వేసి పట్టుకోమా. చాలా బరువు ఉంది సార్. పట్టుకో బరువు చెప్పు. వీళ్ళిద్దరితో కలిపి మొత్తం 42 మర్డర్లు మా. సార్ లేకుంటే పోలీస్ అంట. రామ్మా మేనం ఎవరు ముగ్గురు వచ్చాండ్రు మా. ఈసారి మళ్ళా 3 మటర్లు మా.